హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు జో మధు వ్లాగ్స్. ఇవాళ మీకు అలసందకాయల కూర ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కుక్కర్ తీసుకొని ఇప్పుడు కుక్కర్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, సన్నగా కట్ చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. సన్నగా కట్ చేసి వేయండి. వేసి బాగా ఫ్రై చేసి, డీప్ ఫ్రై అవసరం లేదు, నీట్గా ఫ్రై చేసి ఒక 4 మెంబర్స్కి సరిపోతుందండి నేను చేసే కర్రీ. మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 టొమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని టొమాటోస్ కూడా యాడ్ చేయండి. టొమాటోస్ బాగా డీప్ ఫ్రై అవసరం లేదండి, నార్మల్గా కుక్ అయితే చాలు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం ఒక 1.5 స్పూన్ వేసుకోండి. మీ టేస్ట్కి ఎలా కావాలంటే అలాగా బాగా మిక్స్ చేసి ఉడికిన తర్వాత కొద్దిగా ఆల్ పర్పస్ నేను వేసిన మసాలా ఆల్ పర్పస్ మసాలా, అది నేను మళ్ళీ షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలో. ఆ మసాలా వేసి అది కూడా కొద్దిగా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మిక్స్ చేసి ముందుగా కట్ చేసుకున్న అలసందకాయలు బాగా వేసేసి సన్న సన్న ముక్కలుగా వేసి బాగా కలిపేయండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. దాంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ వేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసేస్తే మొత్తం మిక్స్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర, నేను పుదీనా ఎక్కువ వాడనండి, కొత్తిమీర కాస్త వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర పైన వేసేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ సరిపోతాయండి. 3 విజిల్స్ వచ్చేస్తే బాగా కర్రీ బాగా మెత్తగా వచ్చేస్తుంది మనకి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో, కర్రీ బాగా టేస్ట్గా వచ్చేసింది కదండి. చూడండి, ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత సింపుల్గా టేస్టీగా ఉంటుందో.